చేసే దానికన్నా సో డైలీ 15 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మీరు వర్కౌట్ చేస్తే మీకు చాలా అంటే చాలా బెటర్ గా ఉంటుంది. మీ రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా అవుతుంది. సో కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేయాలి. అందరికి ఎలా ఉన్నారు అంతా బాగున్నారు అనుకుంటున్నారు. అదే విధంగా 75 minutes హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. ఆ తర్వాత క్లాస్ అవుతుంది, తర్వాత సే బాయ్ బాయ్ అన్న బాయ్ చెప్పు. అన్న వెళ్తున్నాడు, బాయ్ చెప్పు. గో బాయ్ చెప్పేసినట్టు అన్న వెళ్తున్నాడు కదా, బాయ్ చెప్పేసిన. బాయ్ బాయ్ జల్దీరా అన్న చెప్పు. కమ్ సూన్, లైఫ్ స్టైల్ అనేది మన బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి వెళ్ళిపోయాడు. చూడు తర్వాత ఎక్సెస్ గా కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తీసుకున్నారు, వెళ్ళిపోయాడు చూడు. కార్బోహైడ్రేటెడ్ తీసుకుంటున్నారు. సో మన లైఫ్ స్టైల్ అనేది నాకు ఇక్కడ క్లాస్ అవుతుంది, సెషన్ అవుతుంది, నాకు ఆడుకోమంటుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందా రామకృష్ణ సార్? ఇక్కడ చూడండి మా క్లాస్ వచ్చేసి సో 8 tips to help you build muscle mass అన్నమాట. సో ఇది చూసుకోండి, ఇవన్నీ ఫోకస్ చేస్తే ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి ఎవరీ మీల్ లో తీసుకుంటాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. కార్బోహైడ్రేట్స్ అనేవి సెషన్ లో హెల్తీ ఫ్యాట్స్ అనేవి మనం ఆల్మోస్ట్ 740 మెంబర్స్ ఉన్నారు. అవి నార్మలైజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అంతా బిల్డ్ చేస్తూ సో 90% తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్ అంటే అసలు ఈ మజిల్ పెరగాలంటే న్యూట్రిషన్ క్లబ్ అన్నమాట. ఇది ఆన్లైన్ న్యూట్రిషన్ క్లబ్. అనుకుంటూ ఉంటాం. సో బట్ ఈ ప్రోటీన్ ఇక్కడ మేము వీళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటాం కస్టమర్స్ కి. ఏదైతే మజిల్ ఉంటుందో మజిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి, ఎవరికైనా యూస్ఫుల్ ప్రోటీన్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి. సో మార్నింగ్ 8 o'clockకి నాకు సెషన్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో 8 to 9 ఉంటుంది నాకు. దిస్ ఈజ్ వాట్ మై వర్క్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. ఆన్లైన్లో మేము కస్టమర్స్కి గైడ్ చేస్తాం. ప్రోటీన్ ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నామంటే ప్రోటీన్ లో కూడా 4 రకాలు ఉంటాయి. సో వే ప్రోటీన్ ఉంటుంది, సోయా ప్రోటీన్ ఉంటుంది, ఎసైన్ ఉంటుంది, ఆ తర్వాత బ్లెండ్ ఉంటుంది. నేను లూసీ మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తున్నాను. చూడండి దాని అక్కరాలు చూడండి. బండి అనగానే ఫుల్ ఖుషి అయిపోతుంది. 2 వీలర్ చాలా ఇష్టం కార్ కంటే. అయ్యో నేను ఇటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్తున్నాను. వాకింగ్ వెళ్తున్నాం. వెళ్తామా? మమ్మీ వస్తావా? మమ్మీ దగ్గర కూర్చుంటావా? రిపబ్లిక్ డేకి అన్నీ ఉంటాయి కలర్స్. ఇక్కడ చూడ గ్రీన్, వైట్, రెడ్. హ్యాపీ రిపబ్లిక్ డే. ఎంత బాగుంది కదా. ఇంకా సెక్రటరీ ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. సంజీవయ్య పార్క్. ఎంఎంటీఎస్ ఒకప్పుడు ఎంఎంటీఎస్లో వస్తుండే మేము, నేను మా వారు కదండి. మా వ్యూవర్స్కి చెప్పండి. ఎంఎంటీఎస్లో వస్తుంది. ఇక్కడే పార్క్ చేస్తాం. నైట్ పూట చాలా బాగుంటుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా.
బ్యూటిఫుల్ ఫ్లవర్స్. లోపల ఎంత బాగుంటుంది గార్డెన్. కాకపోతే ఇంత బ్రైట్గా వచ్చేవి కాదు, లైట్ పింక్ కలర్ వచ్చేవి. మా లూసిగాడ అలసిపోయినాడు, ఇంకెత్తుకోవాలి. ఎంతసేపు నచ్చినాడు నాన్న, చాలా బాగా నచ్చినాడు ఎంతసేపు. అబ్బా ఇంకా ఎత్తుకొని నడవాలి ఇప్పుడు. ఇక్కడ గార్డెన్ ఇదంతా, కాసేపు కూర్చోవచ్చు. బట్ వాకింగ్కి వచ్చినప్పుడు కూర్చోము, వెళ్ళిపోతాం కదా. రండి, అలసిపోయినాము. మా లూసిగాడు కూడా అలసిపోయినాడు. లూసీ, డాడీ ఏది? డాడీ ఏరు కన్నా, డాడీ ఏరు, డాడీ ఏరు, ఇక్కడ వెళ్ళారు. మా ఆయనకి క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ పానీపూరి బండి, ఇక్కడ శనగలు అది ఉంటుంది కదా, 20 రూపీస్ శనగలు. లూసీ, లూసీ, ఏ లూసీ, లూసీ, లాల్ తాగుతావా? లాల్ తాగుతాడా? నో, కమ్ హియర్, కమ్ హియర్. బూచి ఉంది అక్కడ, బూ ఉంది, బూ ఉంది అక్కడ. చీమలు ఉంటాయి, అదో డాడీ వచ్చేస్తున్నారు. నాకొద్దు, మీరు తినండి. డాడీ మమ్మ తింటున్నారా? లూసీకి లాల కావాలి. ఎట్లా లాల ఎట్లా? కూర్చో కూర్చో. చీమలు వస్తున్నాయి నాన్న, చీమలు ఉంటాయి నాన్న అక్కడ. అంతా వద్దు పెట్ట, బూ ఉంటుంది, బూ. ఇక్కడ ఏ లూసీ, ఇది లూసీ, లూసీ, ఇది లూసీ. హాయ్ లూసీ, ఎంత బాగుంది కదా ఇక్కడ. హాయ్, లైట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బాబులు ఉన్నారు. ఏరి వాకింగ్ అంటే పడవ, అసలు బలవంతంగా తీసుకొచ్చినాక కూడా చూడండి ఎట్లా తింటున్నారు. టూ మెనీ. బాగా చేసిన ఏం చేసిండ్రు? చిన్నప్పుడు కాదు, చిన్నప్పుడు చేస్తే ఏముంది, ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత చేయాలి కదా వాకింగ్, ఎక్సర్సైజ్. హెల్దీగా ఉండాలంటే కంపల్సరీ 20 మినిట్స్ అని అట్లీస్ట్ విగరస్గా, ఇంటెన్స్గా వాక్ అన్నా ఎక్సర్సైజ్ అన్నా ఉండాలి మనిషికి. కూర్చొనే ఉంటారు కాబట్టి మీరు మీ వర్క్ కూర్చునే వర్క్ కాబట్టి రోజు ఇక్కడ రండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళండి. అక్కడ వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడ అంతా నడవండి అంటున్నా. రోజు నాకు వీడియో పంపండి. అదండి ట్రైన్, 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 MMTS ట్రైన్. సీతాఫల్ మండి నుంచి నెక్లెస్ రోడ్, ఇది నెక్లెస్ రోడ్ అంట. లూసీ, 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 ఏమంటున్నాడు బాబు? ముక్కు పట్టి పీకినాడా నీ ముక్కు? నువ్వు ముక్కు పట్టి పీకినాడా? అమ్మన్నా, చిన్న బాబువా? ఏమంటున్నాడు బాబు? ఏడుస్తున్నాడా? ఏడ్చిన్నాడా? లేకపోతే ఉట్టి వాటర్దండి, చిన్న కటోరీ ఇమ్మనంట అండి. అక్కడే నీళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడే లైట్లో పెట్టండి, లైట్లో ఇటు పెట్టండి. హ్యావ్ వాటర్. ఓకే 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 ఓకే, కమ్ కమ్. రేనదు. అయ్యో, చంద్రుడు చూడండి ఎంత బాగుంది. మాలూసీ రోడ్ చూడండి ఎంత ఖాళీగా. నెక్లెస్ రోడ్. మా లూసీకి స్ట్రైట్ రోడ్ ఇట్లుంటే బాగుంటుంది. మా ఇంటి దగ్గర అస్సలు దొరకదు ఆ రోడ్. ట్రాఫిక్, అన్ని బండ్లు అడ్డము, మట్టి. ఇక్కడ
హ్యాపీగా ఫుట్పాత్ మీద హ్యాపీగా వాక్ చేయొచ్చు ఎంతసేపు అన్నా కానీ. కోవిడ్ ముందు నేను మా పిల్లలు వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేసేవాళ్ళు. కోవిడ్ తర్వాత కొంచెం స్టాప్ అయిపోయినా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ పిల్లలు చాలా బిజీగా ఉంటున్నారు, ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు. అస్సలు మాతో మాట్లాడడమే వాళ్ళు బంద్ చేస్తారు. అసలు చాలా ఎగ్జామ్ టైం కదా, కొంచెం మేము కూడా డిస్టర్బ్ చేయట్లేదు. చాలా చదువుకుంటున్నారు ఇద్దరు కలిసి. సో మాకు మా లూసీ మంచిగా వాకింగ్ వచ్చేవాళ్ళము, సైక్లింగ్ చేసేవాళ్ళము. 1.5 hours 1 hour స్పెండ్ చేసేవాళ్ళం నెక్లెస్ రోడ్లో బాగా హ్యాపీగా. సాటర్డేస్ మోస్ట్లీ అవుతే సాటర్డేస్, లేకపోతే సండే. సిటీ పార్కింగ్ ఇదంతా సైడ్కి ఫుట్పాత్ మీదకి ఎక్కిచ్చేసారు వెహికల్స్. అదోడు ఎక్కిస్తున్నాడు అట్లా. ఏముంటుందో మేము కూడా చూడలేదు థ్రిల్ సిటీ. మా లూసీ గాడు ఓకే. థ్రిల్ సిటీ పార్కింగ్ వెహికల్స్ ఇక్కడ దొరుకుతాయి మీకు. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్. ఇక్కడ మీ ఆధార్ కార్డు ఇంకా 300 రూపీస్ ఏమో అనుకుంటా అప్పుడు ఉండేది. సైకిల్స్ తీసుకొని 1 hour మనం సైక్లింగ్ చేయొచ్చు ఈ నెక్లెస్ రోడ్. ఈ సైకిల్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, గేర్ ఉంటాయి, చిన్న పిల్లలకి కూడా ఉంటాయి సైకిల్స్. తీసుకొని మనం పిల్లలతో పాటుగా పేరెంట్స్ ఉండాలండి. ఇక్కడ రోడ్డు సండే రోడ్ కదా, కొంచెం ఫాస్ట్గా వెహికల్స్ చాలా స్పీడ్లో ఉంటాయి. సైక్లింగే మోస్ట్లీ, సైక్లింగ్, వాకింగ్, మ్యారథాన్స్ జరుగుతాయి. ఏమవుతుంది ఓకే, వాకింగ్ మ్యారథాన్స్ అవుతుంటాయి, 5K రన్ ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ సండేస్ చాలా బిజీ మంచి. ఇక్కడికి ఇదా ఇంకెళ్ళాలి. పింక్ అండ్ ఎల్లో బ్యూటిఫుల్ ఉంది. ఇట్లన్నీ ఎల్లో అబ్బా, గ్రీన్, ఎల్లో, మధ్యలో పింక్, సూపర్గా ఇట్లా కింద పడుతున్నాయి చెట్లు, ఫ్లవర్స్ అన్నీ కింద పడ్డాయి ఇట్లా. ఏమైంది, దమ్మొచ్చిందా? అయ్యో లాల కావాలా? ఇప్పుడు లాల కావాలి నీకు? లాలేది పడొద్దన్నో ఇందాక. వెళ్దామా ఇంటికి? చలో వెళ్దామా? బావు చెప్పు, వెళ్దామా? నో, ఇంటికి వెళ్దామా? చూసి ఇంటికి వెళ్దామా? డాగీనా? లేదు, డాగీస్ లేవు. వస్తుంది డాగీ, వస్తుంది డాగీ. అదో అక్కడ ఉంది డాగీ. పిలో, అదో డాగీ అక్కడుంది. పిలో, అక్కడుంది, దూరం ఉంది డాగీ. ఇక్కడ కూడా లేదు, డాగీ లేదు. చిన్నప్పుడు బస్సులో ఎక్కడ వెళ్ళేటప్పుడు చందమామ మన వెనకనే వస్తుంది. మమ్మీ, మా డాడీ, మమ్మీ మన వెనకనే వస్తుంది. మన పాట ఎందుకు వస్తుంది చందమామ అంటాడు. అప్పుడు తెలిసేది కాదు. అయ్యా మనతో వస్తుంది అంటాడు. చందమామ గురించి ఏం తెలియకపోతుంది చిన్నప్పుడు. చందమామ రావే, జమిలి రావే, కొండెక్కి రావే, కోగు పూలు తీవే, చందమామ రావే. అటు వెళ్దాం అనుకున్నాం కదా సెక్రటేరియట్ సైడ్, అటు నుంచి వద్దామన్నా. పని మీద వెళ్ళే ఒక సైకిల్ అయినా వేరు లైఫ్. బాగా తిన్నది అరగకుండా సైక్లింగ్ చేసేది వేరు కదా. అవసరంకి సైకిల్ తీసేవాడు వేరు. ఇది కొత్తగా వాకింగ్ ఓపెన్ చేశారు నెక్లెస్ రోడ్లో. వాకింగ్ అంటారు కానీ మొత్తం క్రౌడే ఉంటుంది లోపల.
విజిటర్స్ ఎక్కువ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు సాటర్డేస్. చిన్న బైక్ చూడు, మెల్లిగా స్లోగా వెళ్ళాలి. లోపల అదంతా వాక్, లైట్స్ ఎక్కడ కనపడుతున్నాయి అదంతా వాక్ చేయొచ్చు అనమాట. మార్నింగ్స్ వస్తే అంతా వాకింగ్ చేసేవాళ్ళే ఉంటారు. హార్స్ మెల్లిగా స్లో, హార్స్ విజీ, హార్స్ హాయ్, హార్స్ హాయ్, హార్స్ నానా. గేట్ హార్స్. ఏంటి అసలు ఇది పేరేంటి? లేక్ ఫ్రంట్ అంతేనా? లేక్ ఫ్రంట్ పార్క్. క్రౌడ్ చూడండి, చిన్న పార్క్ లాగా ఫ్యామిలీస్ చిన్నపిల్లలు తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడికి. లోపల మేమైతే చూడలేదు ఇప్పుడు దాకా, వెళ్ళాలి ఒకసారి. మా లూసీ అలౌడ్ లేదు కాబట్టి మేము ఎక్కడ వెళ్ళట్లేదు కదా లూసీ, నీ వల్ల మేము ఎక్కడ వెళ్ళట్లేదు కదా. అవుట్డోరే మేమంతా. ఇంకా ఇదంతా జల్విహార్ పార్క్. ఇంత చలిలో కూడా వస్తారంటారా జల్విహార్కి? బయట టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ వస్తారు, నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు జల్విహార్కి ఎక్కువ వస్తారు. ఈ టైం అయిపోయింది ఆల్మోస్ట్. పింక్ లైటింగ్స్ ఇది.